హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూలు తయారు చేసుకోవడానికి మనకి కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఇంటి దగ్గరే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ లడ్డూలు టేస్టీగాను ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఈ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని పల్లీలు లేదా వేరుశెనగలు అని అంటారు. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, ఇంకా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయి, బరువును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వీటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. వీటిని అవిసె గింజలు అంటారు. ఈ అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఇలా వేగిపోయాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు దాకా నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినడం వల్ల ఎముకలు కూడా ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి. వీటిలో ఫైబర్, జింక్, ఐరన్ వంటివి ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఈ నువ్వులు వేగిపోయాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటున్నాను. మరి స్మూత్గా కాకుండా కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలండి. అందులో 2 ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్పు దాకా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.